2025 ఈ సంవత్సరం చాలామందికి చాలా దారుణంగా గడిచింది. ఎంత దారుణంగా అంటే ఒక నెలలో ఒకటో రెండో కాదు, ఏకంగా 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. చాలా దారుణంగా జరిగినాయి కూడా. వీటి వల్ల చాలామంది ఈ సంవత్సరంలోనే ఇండియాలో దాదాపుగా 500 నుంచి 600 మంది చనిపోయారంట మేజర్ యాక్సిడెంట్స్ వల్ల. అలాంటి యాక్సిడెంట్స్ అన్నీ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 22 జనవరి 2025 మహారాష్ట్రలో జల్గాన్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ట్రైన్ యాక్సిడెంట్లో దాదాపుగా 13 మంది చనిపోయారు. ఇది ఎలా జరిగిందంటే, ఆ ట్రైన్లో ఒక టీ అమ్ముకునేవాడు గన్తో షూట్ చేస్తున్నాడని చెప్పి ఎక్కడి నుంచి ఏదో పుకారు వచ్చిందంట. జనాలు ఆలోచించకుండా ట్రైన్ వెంటనే దిగడం మొదలుపెట్టారు. అలా దిగిన తర్వాత రైల్వే ట్రాక్స్ క్రాస్ చేస్తుంటే, ఆ రైల్వే ట్రాక్స్ క్రాస్ చేస్తున్నప్పుడు అవతల నుంచి ఇంకో ట్రైన్ వచ్చి వాళ్ళందరినీ గుద్దేసింది. ఆ 13 మంది కూడా అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. 29 జనవరి 2025 కుంభమేళా స్టాండ్ మహాకుంభమేళా. ఈ కుంభమేళా ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంఘంలో జరిగింది. అయితే ఈ కుంభమేళా 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు జరిగింది. ఈ కుంభమేళాలో దాదాపుగా 30 మంది తొక్కిస్లాట్లో చనిపోయారంట. 15 ఫిబ్రవరి 2025 ఢిల్లీ రైల్వే స్టేషన్ స్టాంప్డ్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక తొక్కిస్లాట్లో దాదాపుగా 18 మంది చనిపోయారంట ఆ రోజు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో కొంతమంది ప్యాసింజర్స్ జారి పడ్డారంట. అలా పడిన తర్వాత అక్కడ క్రౌడ్ అంతా కూడా బాగా ఎక్కువైపోయి ఒకేసారి తొక్కిస్లాట్ జరిగింది. ఆ తొక్కిస్లాట్లో దాదాపుగా 18 మంది అక్కడికక్కడే చనిపోయారంట. 22 ఏప్రిల్ 2025 పెహల్గాం అటాక్. నిజంగా ఈ పెహల్గాం ఇన్సిడెంట్ మన ఇండియాకి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళకి బొక్క చెక్కేశారు. అసలు క్లియర్గా చెప్తున్నాను, ఏం జరిగిందంటే, పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ మిలిటరీ యూనిఫామ్ వేసుకుని మన టూరిస్టుల దగ్గరికి వచ్చారంట. ఇండియన్ టూరిస్టుల దగ్గరికి వచ్చి వాళ్ళ రిలీజియన్ అడిగి వాళ్ళని చంపేశారు, హిందువులు అని చెప్పిన వెంటనే. అండ్ అలాగే చంపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి కొన్ని డైలాగులు కూడా వేశారు. ఇంకా ఆ తర్వాత వార్ స్టార్ట్ అయింది, వాళ్ళకి బొక్క చెక్కేసాం. 18 మే 2025 గుల్జర్ ఫైర్ యాక్సిడెంట్. హైదరాబాద్లో గుల్జర్ హౌస్ అని చెప్పి ఒకటి ఉన్నది. అయితే ఈ హౌస్లో దాదాపుగా 17 మంది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట. అది కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఒక ఫ్యామిలీ మొత్తం కూడా రీయూనియన్ చేసుకుందామని చెప్పి గుల్జర్ హౌస్లోకి వస్తే ఎర్లీ మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 17 మంది చనిపోయారు. అయితే ఈ 17 మందిలో 8 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారంట. 4th జూన్ 2025 ఈ డేట్ని ఎవరో కూడా మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, ఆర్సీబీ కప్పు కొట్టింది. అలా కప్పు కొట్టిన తర్వాత ఒక క్రౌడ్ క్రాష్ అయితే జరిగింది స్టేడియం బయట. ఈ క్రాష్లో దాదాపుగా 11 మంది తొక్కిస్లాట్లో చనిపోయారు. అండ్ అలాగే 56 మందికి ఇంజ్యూరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారంట. దీనివల్ల ఆర్సీబీ వాళ్ళకి గెలిచిన ఆనందం వైపు ఉంటే, వాళ్ళ కోసం వచ్చిన జనాల్లో కొంతమంది చనిపోయారన్న బాధ కూడా బాగా ఎక్కువ ఉన్నారు. ఇదే జూన్లో ఇంకో 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి వచ్చేసరికి 12th జూన్ 2025 ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయింది. దాదాపుగా 260 మంది చనిపోతే ఒకే ఒకరు బతికాడు అందులో. అది కూడా అతని అదృష్టానికి అతను తీసుకున్న సీటు ఒక ఎమర్జెన్సీ సీట్ వచ్చింది. ఇంకా ఎమర్జెన్సీ సీట్లోంచి అతను బయటకు వచ్చేసాడంట ఆ టైంలో. అండ్ జూన్ 30, 2025లో తెలంగాణలో ఫార్మా ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్లో దాదాపుగా 42 మంది అక్కడే చనిపోయారు. జూలై 9, 2025 గుజరాత్ బ్రిడ్జ్ కొలాస్. గుజరాత్లో పాద్రా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అయితే ఆ ప్లేస్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పేరు వచ్చి గంభీరా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల దాదాపుగా 22 మంది చనిపోయారంట. ఈ బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్కి సరైన మెయింటెనెన్స్ సరిగ్గా ఇవ్వలేదు. దానివల్ల బ్రిడ్జ్ అనేది బాగా పాతబడిపోయి అది వెయిట్ని క్యారీ చేయలేక బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. కిష్ట్వారీ ఫ్లడ్స్ 2025 ఆగస్ట్ 15. అయితే జమ్మూ కాశ్మీర్లో కిష్ట్వారీ అని చెప్పి ఊరు ఉన్నది. ఆ ఊరిలో చిస్టూరి అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో క్లౌడ్ బస్ట్ అవడం వల్ల చాలా హెవీగా వరదలు వచ్చేసినాయి. అలా వరదలు రావడం వల్ల దాదాపుగా 65 మంది చనిపోతే 300 మందికి ఇంజూరీస్ అయినాయి. అండ్ అలాగే 38 మంది మిస్సింగ్ అయ్యారంట. సెప్టెంబర్ 27, 2025 తమిళనాడు స్టాంపేడ్. తమిళనాడులో కరూర్ అని చెప్పి ఒక డిస్టిక్ ఉన్నది. ఆ డిస్టిక్లో పొలిటికల్ మీటింగ్ కూడా జరిగింది. అయితే ఆ మీటింగ్ని హోస్ట్ చేసింది ఎవరో కాదు, మన హీరో విజయ్ తలపతి గారు చేశారు. అయితే ఈ మీటింగ్లో దాదాపుగా 40 మంది చనిపోయారు తొక్కిస్లాట్లో. అలాగే 100 మందికి ఇంజూరీస్ అయినాయి. అండ్ 38 మందికి అయితే సీరియస్ అయిందంట. అక్టోబర్ 24, 2025 కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్. అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్ అనేది కర్నూలు డిస్టిక్లో ఒక విలేజ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే దీనివల్ల దాదాపుగా 20 మంది చనిపోయారు. నవంబర్ 1 శ్రీకాకుళం స్టాంపేడ్. శ్రీకాకుళంలో కాశీబుగ్గ అని చెప్పి ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్లో ఆ రోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది గుళ్ళో. అయితే ఆ గుళ్ళో సడన్గా ఏమైందో తెలియదు కానీ తొక్కిసలాట జరిగింది. అందులో 9 మంది చనిపోయారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. డిసెంబర్ 18, 2025 బంగ్లాదేశ్ వైలెన్స్. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపి తగలెట్టేశారు. వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళ మతానికి సంబంధించి ఏవో
వీడు తప్పుగా ఏదో ప్రసారిస్తున్నాడు అని చెప్పి ఒక చిన్న పుకార్తో అతి కిరాతకంగా చంపారు. అండ్ అలాగే ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఎంబసీస్ని అండ్ అలాగే అక్కడ ఉన్న ఇండియన్స్ని పైగా హిందూస్ని టార్గెట్ చేసి చంపాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇది మన 2025లో జరిగిన దారుణాలు. సో ఈ 2026 అయినా చాలా మంచిగా ఉండాలి, మరి 2025లా కాకుండా. సో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టిన మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.